18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కప్పు ఆర్సీబీ సొంతమైన క్షణం నుంచి బెంగళూరులో సంబరాలు మిన్నంటాయి. రాత్రంతా ఆ నగరం నిద్రపోలేదు. తర్వాతి రోజు ఆర్సీబీ ఆటగాళ్లు సొంతగడ్డకు వస్తుండడంతో విజయోత్సవాలు ఇంకా గొప్పగా చేసుకోవాలనుకున్నారు అభిమానులు. అందుకు ఏర్పాట్లు కూడా ఘనంగానే జరిగాయి. కానీ చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట వల్ల 11 మంది చనిపోయి తీవ్ర విషాదం నెలకొనడంతో సంబరాలు చిన్నబోయాయి. ఈ ఘటన తర్వాత కూడా స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు. కానీ విషాదం కారణంగా అది కళతప్పింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమైన ఆ జట్టు అభిమానులకు చేదు అనుభవం తప్పలేదు. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లను కర్ణాటక క్రికెట్ సంఘం ఘనంగా సన్మానించాలని, అంతకంటే ముందు నగరంలో విజయోత్సవ ర్యాలీ కూడా చేయాలని భావించగా అంతలోనే విషాదం చోటు చేసుకుంది. సాయంత్రం 4:30 ప్రాంతంలో విధానసభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, గవర్నర్ తావర్ చంద్రును కలిసిన తర్వాత సాయంత్రం 6:10 ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియాన్ని చేరుకుంది. అంతకు 2 గంటల ముందే తొక్కిసలాట జరిగి విషాదం నెలకొంది. దీంతో సన్మాన కార్యక్రమాన్ని ఆపేస్తారేమో అనుకున్నారు. కానీ కార్యక్రమం యథావిధిగా సాగింది. కొన్ని గంటల పాటు ఘనంగా చేయాలనుకున్న కార్యక్రమాన్ని 20 నిమిషాల్లో మామూలుగా ముగించాల్సి వచ్చింది. ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని బీబీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నాడు. వేడుకలను మరింత మెరుగ్గా ప్రణాళిక చేసుకోవాల్సిందిగా సైకియా అయితే అభిప్రాయపడ్డాడు. ఇది చాలా దురదృష్టకరం. ప్రజాదరణ విషయంలో ప్రతికూల కోణం ఇది. తమ ఆరాధ్య క్రికెటర్లు అంటే అభిమానులకు పిచ్చి. నిర్వాహకులు మరింత మెరుగ్గా ప్రణాళిక చేసుకోవాల్సింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఇంత పెద్ద స్థాయిలో విజయోత్సవ వేడుకలు నిర్వహించేటప్పుడు సరైన జాగ్రత్తలు, భద్రత చర్యలు తీసుకోవాలి. ఎక్కడో కొన్ని లోపాలు ఉన్నాయి. ఐపీఎల్కు ఇంత గొప్ప ముగింపు తర్వాత ప్రతికూల క్లైమాక్స్ ఇది. గతంలోనూ ఐపీఎల్ ట్రోఫీ సంబరాలు జరిగాయి. గతేడాది కేకేఆర్ విజయోత్సవాలు నిర్వహించిన కోల్కతాలో ఏమీ జరగలేదు. టీ20 ప్రపంచ కప్ గెలిచాక ముంబైలో జనసంద్రాన్ని చూశాం. అప్పుడు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఫైనల్ సందర్భంగా స్టేడియంలో 1,20,000 మంది ఉన్నారు. స్థానిక అధికారులతో కలిసి బీబీసీఐ బృందం అంతా సాఫీగా జరిగేలా చూసుకుంది. ఆర్సీబీ అభిమానుల భావోద్వేగాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు 18 ఏళ్లుగా కప్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వేడుకలు నిర్వహించినప్పుడు అందరం కలిసికట్టుగా బాధ్యతలను పంచుకోవాలి అని సైకి అయితే చెప్పడం జరిగింది. ఆర్సీబీ సాధించిన ఐపీఎల్ ట్రోఫీ అభిమానుల కోసమే అని విరాట్ కోహ్లీ కూడా సభ వేదికగా చెప్పడం జరిగింది. సన్మాన కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ, మన కెప్టెన్ నిన్న బహుమతి ప్రధానోత్సవంలో అన్న మాటనే పునరావృతం చేస్తున్నా. ఇక ఈసాల కప్పు నమ్మదే కాదు, ఈసాల కప్పు నమ్ముది. ఇదంతా మీకోసమే. ఈ అద్భుతమైన నగరానికి చెందిన అభిమానులు ప్రతి సందర్భంలో మాకు తోడున్నారు. ప్రపంచంలో మరే జట్టుకు ఇలాంటి అభిమాన గణం ఉండదేమో. మన కెప్టెన్కు గట్టిగా అభినందనలు చెప్పాలనుకుంటున్నా అని పేర్కొన్నాడు. తర్వాత ఆర్సీబీ సారథి రజిత్ పాటీదార్ మాట్లాడుతూ, నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నమస్కార బెంగళూరు అని మొదలు పెడతా. ఇది మాకు గొప్ప సందర్భం. సీజన్ ఆరంభం నుంచి ఎవరేం చేయాలో పూర్తి స్పష్టతతో ఉన్నాం. మీరందరూ ట్రోఫీకి అర్హులు. మిమ్మల్ని మేమందరం ఎంతగానో ప్రేమిస్తాం అని అభిమానులు ఉద్దేశించి అయితే చెప్పడం జరిగింది. ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ సంబరాలు చూడడానికి వచ్చిన అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన ఘటన బెంగళూరులో పెను విషాదాన్ని నింపడం అయితే జరిగింది. దేశంలో ఇలాంటి క్రీడా సంబంధిత విషాదం చోటు చేసుకోవడం ఇది తొలిసారి అయితే కాదు. 1980 ఆగస్టు 16న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో 16 మంది అభిమానులు చనిపోవడం భారత క్రీడా చరిత్రలోనే అతిపెద్ద విషాదంలో ఒకటి. అప్పుడు మోహన్ బగాన్ ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లు అభిమానుల మధ్య ఘర్షణ జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పరస్పరం అభిమానులు రాళ్లు రువ్వుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 100 మంది గాయపడ్డారు. ఇక 1969లో ఇదే ఈడెన్ గార్డెన్స్ మైదానం బయట మరో విషాదం చోటు చేసుకుంది. భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున అభిమానులు రావడం, పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 6 చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2022లో హైదరాబాద్లోని జింఖానా మైదానంలో భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి విషాదానికి దారి తీసేలా కనిపించింది. అయితే ఆ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. 2 పోలీసులతో పాటు 7 తీవ్రంగా గాయపడ్డారు.
బుధవారం మధ్యాహ్నం 2:45 ఆర్సీబీ జట్టు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కర్ణాటక ప్రభుత్వం విధానసౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని నిర్ణయించడంతో జట్టు సభ్యులు బస్సుల్లో సాయంత్రం 4:30 విధానసౌధలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావు గంటలోనే కార్యక్రమం ముగిసింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది. విధాన సౌధ నుంచి ఆ స్టేడియం కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడ సాయంత్రం 6 గంటలకు విజయోత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటికే ఆ ప్రాంతానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు ఐపీఎల్ కప్ను సొంతం చేసుకోవడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అంచనాకు మించి జనం రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ అక్కడకు 3 లక్షల మందికి పైగా అభిమానులు తోసుకొచ్చారు. అదే సమయంలో వర్షం కురవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో వెనుక గేటు వద్ద తొక్కిసలాట మొదలై అనేక మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే సాయంత్రం 6:10 సమయంలో క్రికెట్ జట్టు స్టేడియంలోకి ప్రవేశించగా 6:30 కల్లా విజయోత్సవ కార్యక్రమం ముగిసిపోయింది. ఇక్కడ తొక్కిసలాటికి ప్రధాన కారణం చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ అక్కడికి 3 లక్షల మంది అభిమానులు చేరుకున్నారు. ఈ స్టేడియంలో మొత్తం 21 స్టాండ్లు, 13 గేట్లు ఉన్నాయి. ఇందులో 9, 10వ నెంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు. ఇందులో 7వ నెంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చే వ్యూ కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచే ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి 7వ నెంబర్ గేటు వద్దకు అభిమానులు పోటెత్తారు. పాసులు ఉన్నవారు మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ చాలా మంది పాసులు లేకుండానే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో 7వ నెంబర్ గేటు వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వాటిని తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ గేటు వద్దే అత్యధిక నష్టం సంభవించింది. స్టేడియం వద్ద రద్దీని నియంత్రించేందుకు 5,000 మంది పోలీసులను మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో వారిని నియంత్రించడం కష్టతరమైంది. గేట్లు కూడా చిన్నవిగా ఉండడంతో వారు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. స్టేడియం గేట్లు చిన్నగా ఉన్నాయి. అభిమానులు కిక్కిరిసిపోవడంతో కొన్ని చోట్ల గేట్లు విరిగిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన సంభవించింది అనుకుంటున్నామని సిద్ధరామయ్య అయితే వెల్లడించాడు. అయితే పాసులు ఉన్నప్పటికీ తమను లోపలికి రానియకుండా గేట్లు మూసివేశారంటూ కొంతమంది అభిమానులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ యొక్క ఆర్సీబీ విజయోత్సవంలో కర్ణాటక అభిమానులే కాదు, మన తెలుగుదేశంలో కూడా చాలామంది అభిమానులు అత్యుత్సాహం చూపించి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి ప్రాణ భయం కలిగించారు. ఎంత అత్యుత్సాహం అంటే వెర్రితనం ఆరింతలైనట్లుగా కనిపిస్తుంది ఒక్కొక్క విషయంలో. ఎందుకంటే మంగళవారం అర్ధరాత్రి ఆర్సీబీ గెలిచిందని తన స్నేహితులైనటువంటి ఉదయ్ కుమార్, శ్రీనాథులతో కలిసి తాడిగిరి శేఖర్ ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నాడు. మంగళవారం రాత్రి 12:15 సమయంలో బందర్ రోడ్లోని చైతన్య కళాశాల వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి 3 కింద పడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న కారు శేఖర్పై నుంచి వెళ్ళగా తీవ్రంగా గాయపడి 1 గంట కల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆ కారుకు సంబంధించినటువంటి వ్యక్తి దొరకలేదు. పరారైనటువంటి వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ సహాయంతోనైతే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లే కాకుండా మరికొంతమంది అభిమానులు హద్దులు దాటి మరీ సంబరాలు చేసుకున్నారు. నానా వేరంగం సృష్టించారు. విజయవాడలో డివైడర్ మధ్యలో మొక్కలు పీకేశారు. భారీ క్యాడ్లను ద్విచక్ర వాహనాలు కట్టి లాక్కెళ్లారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులపైకి 50 మందికి పైగా ఎక్కి హడావిడి చేశారు. బస్సుపై నిల్చొని చొక్కాలు విప్పడంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. యువకుల తీరు పట్ల నగర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అసలు క్రమశిక్షణ లేని ప్రజలు, యువకులు, అభిమానులు అసలు ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. పిచ్చి ఎర్రి వెయ్యంతలన్న విధంగా ఒక్కొక్కడు ప్రవర్తిస్తున్నాడు. తల్లిదండ్రులకి విలువెవ్వరు, కెరీర్కి విలువెవ్వరు, తోటి ప్రయాణికులకి విలువెవ్వరు, తోటివాడికి విలువెవ్వరు. కానీ ఎక్కడో ఏదో ఒక సినిమా హీరోలకని, ఇలాంటి క్రికెటర్లకి విపరీతంగా, అంటే ఒక బాలకృష్ణ లాంటి హీరో చెంప చెల్లుమనిపించినా, చిరంజీవి లాంటి హీరో చిగ్గు లేకుండా తిట్టినా
అందరూ కూడా మళ్ళీ మనకి సిగ్గు, శరం, మానం, మర్యాద లేని విధంగా వాళ్ళ వెంటే పడుతూ ఉంటాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన దేశం ఉంది.